ట్రాఫిక్ మాత్రం ఏమాత్రం దగ్గర బెంగళూరు తగ్గేదేలే. హార్డర్ లిటిల్ హార్డర్. సరిపోయారు ఇద్దరు. సాగుతుంది మీకు అలాగా. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సిటీ షావర్. మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిటీ షావర్. ఆల్రెడీ తమ్ముని అయితే చూసేసి ఉంటారు కదా. లైక్ ఇయర్స్ అయితే బెంగళూరుకి వచ్చేసాను, లైక్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ అనమాట. యాక్చువల్లీ లైక్ వేరే వేరే ట్రిప్స్ ఎక్కడికెక్కడికో వెళ్ళాలి అని అలా ప్లాన్ చేసుకుంటే అన్నీ అట్ట ఫ్లాప్ అయిపోయి లాస్ట్కి బెంగళూరు అనుకొని నేను నా ఫ్రెండ్ అయితే బెంగళూరుకి అయితే వచ్చేసాము టు ఎక్స్ప్లోర్ సమ్ న్యూ ప్లేసెస్ అనమాట. సో మీరు ఈ వీడియోలో చూసేయచ్చు, చాలా మారింది బెంగళూరు. ట్రాఫిక్ మాత్రం ఏమాత్రం దగ్గర బెంగళూరు. ఎస్, బెంగళూరు ట్రాఫిక్ అయితే అసలు చేంజ్ అవ్వలేదు, అలానే ఉంది. ఎంత విసుగొచ్చిందో అసలు. ఒక్క ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే ఇంకా తెలిసిందే మీకు. మేమైతే ఇక్కడ ఏంటంటే లైక్ ఏరియా 83 అనే ప్లేస్కి అయితే వచ్చేసామన్నమాట. లైక్ ఇన్స్టాలో చూసేసి చాలా బాగుంది అని చెప్పైతే మేము ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. అండ్ వేలో ఉన్నామన్నమాట. లైక్ గ్రీనరీ అవన్నీ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడికి వెళ్ళాలంటే లైక్ మనం ముందరే ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడికి నా ఫ్రెండ్స్, లైక్ నా ఫ్రెండ్స్ చాలా మందిని పిలిచాము గ్రూప్గా వెళ్తే బాగుంటుంది అని చెప్పి. బట్ ఎవ్వరూ రాలేదు. సో లాస్ట్కి మేమిద్దరమే వెళ్ళాము. ఎవరైతే రాలేదో లైక్ వాళ్ళు చాలా మిస్ అయ్యారనే అనుకోవాలి. అండ్ ఇది ఎంట్రన్స్ అనమాట. అండ్ ఇక్కడ ఒక ఫామ్ ఫిల్ చేయాలన్నమాట. లైక్ మెయిన్లీ ఇక్కడ ఏంటంటే లైక్ లాట్స్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి అనమాట మనం ఆడేదానికి. ఫామ్ ఏంటంటే లైక్ గేమ్స్ ఆడేటప్పుడు మనకి ఏమన్నా లైక్ దెబ్బలు అలా తగిలితే వాళ్ళు రెస్పాన్సిబుల్ కాదు అని ఆ ఫామ్ అనమాట. అండ్ మాకు వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. అండ్ ఇంకా సమ్ పర్టికులర్ గేమ్స్ అనే ఉంటాయి అనమాట. మేమైతే లైక్ ఇండివిజువల్ అని వెళ్ళాము. గ్రూప్ ఉంటే వేరే ఉంటుంది, ఇండివిజువల్ అని ఉంటే వేరేగా ఉంటుంది. లైక్ మేమైతే ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకున్నాము అండ్ సమ్ గేమ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము అనమాట. అండ్ అలా ట్యాగ్ అయితే మనకి ఇస్తారు. Only left, only left, only left. Harder, little harder. అయితే ఇక్కడ మేమైతే కాయాకింగ్ చేసాము. అండ్ వెళ్ళేటప్పుడు ఒకవేళ మేము పడిపోతే ఏంటి పరిస్థితి అంటే యూ నో స్విమ్మింగ్ మ్యామ్ అన్నారు. నో అయితే సో గాడ్ నోస్ అని చెప్పి అనేసారు. మాకైతే భయం వేసింది, మాకు అసలు రాదు. అలా కేర్ఫుల్గా వాళ్ళు గైడ్ చేసే ప్రకారం అలానే చేసుకుంటూ వచ్చాము. అండ్ ఇక్కడ చూసారా లైక్ ఏందో వాళ్ళ రాలా. ఇక్కడ చూసినట్టయితే లైక్ హైట్ 50 meters అండ్ 80 meters 2 ఉన్నాయి అనమాట. అండ్ ఇక్కడ నా ఫ్రెండ్ లైక్ బంగీ జంప్ ట్రై చేస్తాను అని చెప్పి వెళ్ళింది చాలా కాన్ఫిడెన్స్ గా. ఓకే అని చెప్పి నేను కూడా ఉన్నాను. బట్ చూడండి చూసారు కదా ఎలా ఉంది పరిస్థితి. ఫస్ట్ నువ్వు వెళ్ళు, తర్వాత నీ వెనకాల నేను వెళ్తాను అన్నట్టు పంపించాను. బట్ నేను వెళ్ళలేదు. ఆ పిల్ల అరిచిన అరుపులకి అంతాను. బట్ ఇట్ వాస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పింది. వాళ్ళు లైక్ ఎనఫ్ అంటున్నా వాళ్ళంతకు వాళ్ళు ఎగిరిచ్చేస్తున్నారు అనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే మాది అనమాట లైక్ స్వింగ్. చెప్పా కదా లైక్ ఒకటి 50 meters ఉంటుంది, ఇంకొకటి 80 meters ఉంటుంది అనమాట. 80 meters చాలా దూరం వెళ్తుంది. అండ్ నాకైతే అసలు ధైర్యం సరిపోలేదు. ఈ పాప అయితే లైక్ వెళ్దాం 80 దానికే అని చెప్పింది. అవసరమా మనకి, లైక్ 50 metersకి అయితే ఫస్ట్ వెళ్దాము, ఇంకా డేర్ ఉంటే 80 metersకి వెళ్దాము అని చెప్పి ఇదైతే ఎక్కేసామన్నమాట మేము. ఇలా హెల్మెట్, బెల్ట్స్ అవన్నీ అయితే వాళ్ళు ప్రికాషన్స్ ఇస్తారు. ఇక్కడ కూడా మేమే కింద పడిపోము కదా అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మీరు ఫామ్ ఫిల్ చేశారు కదా అంటే అవును అంటే ఓకే వీఆర్ సేఫ్ అన్నారు. అసలు వాళ్ళ నుంచి ఎటువంటి ధైర్యం అవన్నీ ఏమి ఇవ్వరు అన్నమాట. బట్ ఇన్ ఏ కామెడీ వే. అండ్ ఏం అవ్వదు, ఇదంతాను విత్ ప్రికాషన్స్ అన్నీ చేస్తారు. బట్ ఇట్ వాస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. బట్ ఇందాకంతా మేము కింద ఉన్నప్పుడల్లా లైక్ ఇక్కడ వేరే వాళ్ళు వెళ్ళి స్వింగ్ చేస్తారు కదా, వాళ్ళు వచ్చే అరుపులకి మేమైతే భలే నవ్వుకున్నాము.
ఇప్పుడైతే లైక్ మా టర్న్ అనమాట. మేము ఎలా అరుస్తాము అవన్నీ అయితే చూసేయండి. భయపడద్దు ప్లీజ్. చూసారు కదా, అలా అరిచామన్నమాట మేమైతేను. ఎక్కువగా నేనే అరిచాను భయంతో. లైక్ ఫస్ట్ వాళ్ళు అలా కిందికి వదిలేటప్పుడు చాలా భయంగా ఉంటుంది. ఒక 2 to 3 స్వింగ్స్ తర్వాత ఇంకా నార్మల్ అనమాట, ఏముండదు. బట్ బాగా వినింటే మేము అరిచేటప్పుడు కూడా చాలా మంది నవ్వారు. అది ఎక్కి స్వింగ్ చేస్తారు కానీ అది అర్థం కాదనమాట ఎవరికిను. ఇంకా ఇది అయిపోయిన తర్వాత లైక్ మనం తీసుకున్న ప్యాకేజ్లో లంచ్ కూడా ఇంక్లూడెడ్ అనమాట. సో మేము ఆ కొన్ని గేమ్స్ అయితే ఆడేసి ఇంకా మేము లంచ్ టైం అనేది లైక్ పర్టికులర్ టైమింగ్ అనేది పెడతారు, మనం ఆ టైంలోనే వెళ్ళాలి. అండ్ ఇంకా మేము లంచ్ చేసేద్దాము అని వచ్చేసాం అనమాట. బఫెట్ అన్లిమిటెడ్ అనమాట, లైక్ వెజ్ నాన్ వెజ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. తిన్న వాళ్ళకి తిన్నంత అనమాట. అండ్ మేమైతే ఫుల్ వెజిటేరియన్ అయితే అన్ని టేస్ట్ చేసాము. అండ్ నాన్ వెజ్ అయితే లైక్ చూడ్డానికి చాలా బాగా అనిపించింది. మేమైతే తినము, జస్ట్ ఎగ్ వరకు అయితే టేస్ట్ చేసాము, చాలా బాగుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అనమాట. అసలు తిని తిని మనకే బోర్ కొడుతుంది, అలా పెట్టారు ఐటమ్స్ అన్ని. లైక్ టేస్ట్ అన్ని ఓకే ఓకే అనమాట. అండ్ ఏ ఐటమ్ వదలలేదు అన్నట్టు అనిపించింది, అన్నీ పెట్టారు. అండ్ ఇక్కడ ఏంటంటే లైక్ సిట్టింగ్ ప్లేస్ అనమాట, పైకి వెళ్ళొచ్చు అండ్ ఇలా కిందికి కూడా వెళ్ళొచ్చు. మేమైతే అలా కిందికి వెళ్ళి తిన్నాము, ఎందుకంటే పైన అంతా ఫుల్గా ఉందని చెప్పి. ఇంకా ఫుడ్ తర్వాత చూడండి మళ్ళీ డెజర్ట్స్ లైక్ ఐస్ క్రీమ్, జామున్, జాంగ్రీ, ఫ్రూట్ సలాడ్ ఇన్ని పెట్టారు. ఇవన్నీ నేనైతే తీసుకోలేదు, నా ఫ్రెండ్ తినింది. అండ్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అది మాకు తెలియదు, మేము ప్రిపేర్ అయ్యి రాలేదన్నమాట. సో స్కిప్ చేసేసాము. అండ్ ఇక్కడ ఏంటంటే లైక్ చిన్న ఉయ్యాల్లాగా ఉంటుంది అనమాట, ఊగుతున్నాం కాసేపు. ముందంతా కూడా ట్రై చేసాము, బట్ చాలా మంది ఉన్నారనమాట. ఇప్పుడు ఏంటంటే లైక్ అందరు లంచ్కి వెళ్ళారు కదా, సో మాకైతే కొంచెం ప్లేస్ అయితే దొరికింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము సైక్లింగ్ చేయాలి అని అయితే మేము వెయిట్ చేస్తున్నాము. పెద్ద కామెడీ అసలు. మేము చూపిస్తాము సైక్లింగ్ అనేది ఏంటి అని చెప్పి. ఒక ఆయన వెళ్ళాడు లైక్ ½ వరకు ఆ వాటర్లో సైక్లింగ్ చేస్తూనే ఉన్నాడు. మా టర్మ్ వచ్చేసరికి మాకు విసుగొచ్చేసింది అసలు. చాలే విషయంకి వెళ్ళిపోదాము అన్నట్టు అనుకున్నాము. బట్ లాస్ట్లో ఎలాగో సైకిల్ ఇస్తే ఫస్ట్ అయితే నా ఫ్రెండ్ వెళ్ళింది. ఇది కూడా లైక్ వాటర్లో సైక్లింగ్ కదా, మామూలు సైక్లింగ్ లాగా కాదు కదా, బట్ కొంచెం స్ట్రెంత్ పెట్టి మనం చెయ్యాలి అనమాట. ఇది కూడా కొంచెం కష్టంగానే అనిపించింది. నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి అలా అనిపిస్తుంది, లేకపోతే లైక్ చాలా స్లోగా తొక్కాలి కాదు, లైక్ మనం తొక్కే విధానమే అలా స్లోగా ఉంటుందన్నమాట అసలు. అండ్ నేనైతే లైక్ చాలే వచ్చేసాయి, ఒకవేళ మధ్యలో వెళ్ళి ఆగిపోతే ఎలాగూ అని చెప్పి నేను అంటున్నాను. ఏం కాదులే అన్నట్టు అమ్మాయి అయితే ఒక రౌండ్ వేసేసి వస్తుంది. అది లైక్ మన సైకిల్ లాగా కాదు, మన సైకిల్ అయితే లైక్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ వెళ్తుంది, రైట్ అంటే రైట్ వెళ్తుంది. ఇది ఎలా వెళ్తుందో దానికే తెలీదు. ఇప్పుడు రావాలనుకుంటుంది, బట్ అక్కడ రావడానికి అర్థం కావట్లేదు, ఎలా తొక్కుతున్నారు అలా వెళ్ళిపోతుంది అనమాట. సో మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళు గైడ్ చేస్తే ఏదో రావడానికి ట్రై చేస్తుంది. ఇదిగో వీళ్ళు అర్థం వచ్చలేదు అనమాట. అట్ లాస్ట్ ఇంకా వచ్చిందంటే ఎలాగోను. అండ్ నెక్స్ట్ అయితే నేను తీసుకున్నాను. నాకైతే చాలా భయం వేసింది, ఎందుకంటే నాకు వాటర్ అంటే చాలా భయము. పడిపోతే నాకు స్విమ్మింగ్ కూడా రాదనమాట అసలు. సో నేనైతే చాలా స్లోగా తొక్కుతున్నాను. నేనైతే అక్కడక్కడే రౌండ్ చేసేసి ఒక 3 రౌండ్స్ అలా వేసేసి నేనైతే ఇంక వచ్చేసాను అనమాట. ఆ 3 రౌండ్స్కే లైక్ నాకు అది రావట్లేదు ముందుకు వెనక్కి. నేను ఒక సైడ్ అంటుంటే అది ఇంకో సైడ్ వస్తుంది అమ్మా అని చెప్పి ఇంకా మధ్యలో స్ట్రక్ అయిపోతే ఎలాగో అన్నట్టు నేను చిన్నగా చాలా కేర్ఫుల్గా తొక్కుంటూ వస్తున్నాను. అండ్ చాలా బాగుంది అనమాట ఎక్స్పీరియన్స్ అయితే. ముందరకు వస్తుంది ఇప్పుడు లెఫ్ట్ తిప్పు, ఇంకా చాలా లెఫ్ట్ ఈ పక్కన తిప్పు, వచ్చాయి చక్కగా పోయి రాపో. ఏనా 1600. ఇలా అయితే మేమైతే అక్కడ ఎంజాయ్ చేసాము. మాక్సిమం ఎక్కేసినట్టే. అండ్ ఇంకొన్ని అవైతే ఉన్నాము, బట్ ఇట్స్ ఓకే, వీ ఎంజాయ్డ్ ఎ లాట్ అనమాట. అక్కడి నుంచి నెక్స్ట్ ఇంకెక్కడికి వెళ్ళాము అవన్నీ ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే చూపించేస్తాను. ఇప్పటికే వీడియో అయితే చాలా లాంగ్ అయిపోయింది.
అండ్ ఇక్కడైతే కొన్ని పిక్స్ తీసుకున్నాము, చూసేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శిరీష. బాయ్ బాయ్.